ఎన్నికల్లో గెలిచాక అనుచరులకు కార్యకర్తలకు పార్టీ ఇవ్వడం చాలా కామన్గా మారిపోయింది. అందరినీ పిలిచి థ్యాంక్స్ చెబుతారు, విందు భోజనాలు పెడతారు. కానీ కర్ణాటకలో బీజేపీ ఎంపీ తీరు వివాదాస్పదమవుతోంది. ఏకంగా లిక్కర్ పంచాడో ఎంపీ. ఇదేం పని అని కాంగ్రెస్ విరుచుకుపడుతూ ఉంటే అబ్బే నాకేం తెలియదు అంటూ ఆ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఫుల్ బాటిల్స్, భారీ క్యూ. ఈ సీన్ చూస్తే ఏమనిపిస్తోంది? ఆఫర్ పెట్టి లిక్కర్ను తక్కువ ధరకే ఇస్తున్నారేమో అనుకుంటున్నారా? లేదంటే ఓ వారం 10 రోజుల తర్వాత వైన్ ఓపెన్ చేయడంతో మద్యం కోసం జనాలు ఎగబడ్డారు అనుకుంటున్నారా? అయితే మీరు కూడా మందులో కాలేసినట్లే. అవును, బ్రాండెడ్ లిక్కర్ను చీప్గా ఏం సప్లై చేయడం లేదు. పైగా కార్టన్లకు కార్టన్లు మందును ఫ్రీగా పనిచేస్తున్నారు. పోలీసులున్నారు కదా, మద్యం ఫ్రీగా ఎలా పంచుతారా అనే కదా మీ డౌట్. ఫుల్ పోలీస్ సెక్యూరిటీతో ఈ ఉచిత మందు పంపిణీ కార్యక్రమం నిరాటంకంగా సాగిపోయింది. పెద్ద పెద్ద లైన్లు ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి ఒక్కో బాటిల్ చొప్పున ఇచ్చేశారు. అది సరిపోలేదురా బాబు అంటే తాగండి, ఊగండి, తాగినోడికి తాగినంత అంటూ ఇంకా ఇంకా బాటిల్స్ చేతిలో పెట్టి పంపించారు. దారిన పోయే దానయ్యలే కాదు, ఆ వైపుగా వెళ్లే బస్సుల్లో నుంచి కూడా జనం దిగి మరీ మందు బాటిళ్ల కోసం ఎగబడ్డారు. ఈ ఫ్రీ లిక్కర్ స్కీమ్ ఎప్పుడు ఎక్కడ పెట్టారా అని ఆలోచిస్తున్నారా? అంతలా చించుకోవాల్సిన పని లేదండి. కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్లో జరిగింది ఈ ఘటన. బీజేపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ సుధాకర్ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎంఎస్ రక్షారామయ్యపై 1,60,000కు పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. దీంతో ఓటేసినందుకు, ఓట్లేయించి గెలిపించినందుకు రుణం తీర్చుకోవాలనుకున్నారు. కార్యకర్తలు, అనుచరులు, అభిమానుల కోసం మెగా పార్టీ అరేంజ్ చేశారు. అక్కడే మందు బాటిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. చిక్బళ్ళాపూర్ బీజేపీ ఎంపీ డాక్టర్ సుధాకర్ చేసిన పని కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపింది. పోలీసుల సమక్షంలోనే బీరు, లిక్కర్ పంపిణీ చేయడంతో విషయం కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. లిక్కర్ పంచడం ఏంటి అంటూ బీజేపీపై ఓ రేంజ్లో విరుచుకుపడింది కాంగ్రెస్. ఇదే బీజేపీ కల్చర్ అంటూ కాస్త ఘాటుగానే విమర్శించారు కర్ణాటక కాంగ్రెస్ నేత డిప్యూటీ సీఎం డికే శివకుమార్. Nadaji, the national president, I don't want the local leaders to reply to it. I want the BJP president, national president to just reply to it. ఇటు కాంగ్రెస్ నుంచి కౌంటర్లు, అటు పార్టీ సీనియర్ల నుంచి షంటింగ్ పడడంతో ఆ బీజేపీ ఎంపీ మాట మార్చేశారు. అబ్బే ఆ పార్టీ నేను అరేంజ్ చేయలేదంటూ రూట్ చేంజ్ చేశారు. ఆత్మీయ సమావేశం ఉంది అంటే వెళ్ళాను. అశోక్ అనే వ్యక్తి ఆ మీటింగ్ అరేంజ్ చేశాడు. 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఇప్పటి వరకు మందు పంచలేదంటూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఉచిత మందు పార్టీ ఆఫర్కు పోలీసులు సెక్యూరిటీ ఇవ్వడం కూడా వివాదాస్పదమవుతోంది. అయితే ఈ ఈవెంట్ పర్మిషన్ కోసం స్థానిక పోలీసులకు ఎంపీ సుధాకర్ లేఖ రాశారని, మందు విందు ఏర్పాటు చేసినందున సెక్యూరిటీ ఇవ్వాలని కోరారని చెబుతున్నారు. చేసిందే తప్పు. పైగా పోలీసులు అనుమతి తీసుకుని జనాలకు ఇలా మందు పంచడంపై విమర్శల దాడి పెరుగుతోంది. మరి ఎంపీ సుధాకర్ విషయంలో బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.